మంచిది. మరి ఆలస్యం చేయకుండా ఒక అద్భుతమైన పాఠాన్ని ఈరోజు మనమందరం కూడా బైబిల్‌లో నుండి ఆలోచన చేద్దాము. ఈరోజు మనం ఆలోచన చేయబోయే అంశము ఏంటి అన్నప్పుడు, దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు గర్వించాడా అనే ఒక మంచి అంశాన్ని చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా మరి ప్రారంభం నుంచి ముగింపు వరకు శ్రద్ధగా వింటేనే మనము ఈ అంశాలన్నీ కూడా అర్థం చేసుకుంటాం కాబట్టి దయచేసి మరి అందరూ కూడా జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తున్నాను. మరలా చెబుతున్నాను. దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు గర్వించాడా అనే అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. బైబిల్ అనగానే అది మితిలేని జ్ఞానము అన్నాడు. బైబిలు మితిలేని జ్ఞానము అన్నాడు. ఎందుకంటే సకల పరిపూర్ణతకు ఇదిగో ఒక మితి ఉన్నది. కానీ బైబిల్ అనేది అపరిమితి కలిగినది అని మనమందరం కూడా కీర్తన గ్రంథంలో మనమందరం కూడా చదువుకుంటాము. కాబట్టి దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఒక ఇంజినీరింగ్ అనుకోండి, ఒక 4 ఇయర్స్ చదవాలి. ఒక ఎంబీబీఎస్ అనుకోండి, ఒక 6 ఇయర్స్ చదవాలి. కానీ మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథాన్ని మీరు ఆలోచన చేయగలిగితే మితి లేదు అన్నాడు. లిమిట్లెస్ నాలెడ్జ్ అన్నాడు బైబిల్ అనేది. అందుకే మీరు ఆలోచించండి, ప్రపంచంలో ఇంతమంది దైవజనులు ఒకే బైబిల్ నుండి బోధిస్తున్న బైబిల్లో ఉన్న అంశాలు కానివ్వండి, బైబిల్లో ఉన్న సారం కానివ్వండి ఎందుకు అయిపోవటం లేదని మీరు ఆలోచన చేయగలిగితే, అందుకే అన్నాడు సకల పరిపూర్ణతకు పరిమితి కలదు కానీ నీ ధర్మశాస్త్రము అపరిమితమైనది అని మనము బైబిల్ గ్రంథంలో చదువుకుంటాము. కాబట్టి ఎప్పుడు కూడా బైబిల్ను మనం ఆలోచన చేయగలిగితే, ఎప్పుడు మనము బైబిల్ చదివినా ఏదో ఒక కొత్త విషయం అనేది మనకు అర్థం అవుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మనం బైబిల్ దగ్గర నిత్య విద్యార్థులము అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. బైబిల్ దగ్గర మనం ఎప్పుడు కూడా నేర్చుకునే వాళ్ళము. ఇక బైబిల్ అనగానే 2 నిబంధనల కలయిక. ఒకటి పాత నిబంధన అయితే మరొకటి క్రొత్త నిబంధన. ఎందుకయ్యా ఈ 2 నిబంధనలు అన్నప్పుడు, పాత నిబంధన ఎందుకు, క్రొత్త నిబంధన ఉన్నది కదా, పాత నిబంధన కొట్టివేయబడింది కదా అని మాట్లాడతారు. అయితే పాత నిబంధన అన్నది క్రొత్త నిబంధనకు ఒక లింక్డ్ డాక్యుమెంట్స్ లాంటిది. ఏదైనా ఒక స్థలం కొన్నప్పుడు అది మనం ఎవరి దగ్గర కొనుక్కుంటున్నామో ఆయన పేపర్లు కావాలి. ఆయన ఎవరి దగ్గర కొన్నాడు, ఈ పేపర్స్ని ఏమంటారు అన్నప్పుడు లింక్డ్ డాక్యుమెంట్స్ అంటారు. అలాగే క్రొత్త నిబంధనకు పాత నిబంధన అన్నది లింక్డ్ డాక్యుమెంట్స్ లాంటిది. కాబట్టి ఎప్పుడు పాత నిబంధన చదివినా 2 రిఫరెన్సులు మన మైండ్లో స్ట్రైక్ కావాలి. ఎప్పుడు ఈ 2 రిఫరెన్సులు గుర్తుపెట్టుకోండి. ఒకటి రోమా పత్రిక 15వ అధ్యాయం 4వ వచనము, ఒకటి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనము. ఎప్పుడు పాత నిబంధన చదివినా ఈ 2 రిఫరెన్సులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక దగ్గరేమో మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడెను అంటాడు, మరొక దగ్గరేమో మనకు బుద్ధి కలుగు నిమిత్తము వ్రాయబడెను అంటాడు. అంటే పాత నిబంధన అనేది ఎందుకు వ్రాయబడింది, ఈ చరిత్రలు కానివ్వండి, పాత నిబంధన కానివ్వండి ఎందుకు రాయబడింది అన్నప్పుడు మనకు బోధ కలగాలి, మనకు బుద్ధి కలగాలి అని పాత నిబంధన అనేది వ్రాయబడింది. కాబట్టి మనం ఆలోచిస్తున్న అంశము, దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు గర్వించాడా అనేది మనం ఆలోచిస్తున్నాము. మరి గర్వము అని మనం చూడగలిగితేనండి, గర్వము కానివ్వండి, అహంకారము కానివ్వండి, పొగరు అని కానివ్వండి, అతిశయం అని కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని తీసుకొని వస్తాయి. గర్వమన్నా, అహంకారమన్నా, పొగరన్నా, అతిశయమన్నా ఇవన్నీ కూడా ఒకటే. ఇక దేవుడు అసహించుకునే వాటిలో మొట్టమొదటిది ఏంటిదో మనం అందరం కూడా దయచేసి బైబిల్ తెరిచి మనం చదవగలిగితే, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16, 17 వచనాలు దయచేసి మనం చదువుకుందాము. యెహోవాకు అసహ్యమనేవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు అంటున్నాడు. ఇక్కడ మొట్టమొదటి ఏమని చెబుతున్నాడంటే, దేవుడు అసహించుకునే వాటిలో మొట్టమొదటిది ఏంటంటే అహంకారము. అహంకారం అన్నా గర్వం అన్నా ఒకటే.
అంటే దేవుడు అసహించుకునే ఈ గర్వము ఎవరిలో కనబడుతుంది అన్నప్పుడు దేవునికి ఇష్టానుసారుడైన మనుషునిలో కనబడుతుంది. దేవునికి ఇష్టానుసారుడైన మనుషునిలో కనబడుతుంది. ఇంతకీ ఎవరయ్యా దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు అన్నప్పుడు అందరం కూడా దయచేసి అపోస్తులుల కార్యములు దయచేసి 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చెనని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చెను. అంటే దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు ఎవరు అన్నప్పుడు దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. ఎలా ఇష్టానుసారుడైన మనుషుడుగా మారాడు దావీదు గారు అన్నప్పుడు దివారాత్రములను ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు దావీదు గారు. ఇలా దివారాత్రములో ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే ధ్యానించాడో దేవుని ఉద్దేశాలు, దేవుని ఇష్టాలు, దేవుని అయిష్టాలు అన్నీ కూడా తెలుసుకొని దేవునికి ఇష్టానుసారుడిగా మారిన మనిషి దావీదు గారు. అంటే ఈ దావీదు గారు గర్వించాడా? మీరు ఆలోచించండి. మనకు అందరికీ తెలుసు పాపం చేశాడని తెలుసు, కానీ దావీదు గారు గర్వించాడా? అందుకేనండి ప్రారంభంలో దేవునికి ఇష్టానుసారుడుగా ఉన్న ఒకానొక సందర్భంలో దావీదు గారిలో ఇదిగోనండి గర్వము దేవునికి కనిపించింది. బత్షెబాతో ఇదిగో తప్పు చేశాడని మనకు తెలుసు. అలాగే ఉరియాను చంపించి హంతకుడిగా మారాడను మనకు తెలుసు. కానీ దావీదు గారిలో గర్వం కనిపించిందా? దావీదు గారు గర్వించారా అన్నప్పుడండి కొన్ని మరి ఒక సందర్భంలో మనం చూడగలిగితే దావీదు గారిలో గర్వం చోటు చేసుకుంటుంటే ఆ గర్వం చోటు చేసుకోవటం వల్ల ఏమి జరిగిందో అన్నది మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే దయచేసి అందరూ కూడా సమూయేలు 2వ గ్రంథము, పరిశుద్ధ దేవుని గ్రంథములో నుండి సమూయేలు 2వ గ్రంథము దయచేసి అందరూ కూడా తీసి పెట్టుకోవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము దయచేసి మొదటి వచనము నుండి అందరం కూడా చదువుకుందాము. ఆ తర్వాత మరొక పుస్తకం కూడా దయచేసి తీసి పెట్టుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము, అది కూడా తీసి పెట్టుకోండి మరి బైబిల్ చూసేవారు. అలాగే సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని వచనాలు మనమందరం కూడా చదువుదాము. ఇక్కడ ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ ఏమంటున్నాడు అంటేనండి, ఇంకొక మారు అంటున్నాడు. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా, అంటే అంతకు ముందు ఒకసారి వచ్చింది అంటున్నాడు. అంటే దేవునికి కోపము అంతకు ముందు ఒకసారి ఇశ్రాయేలు మీదకి వచ్చిందా అంటే అంతకు ముందు ఒకసారి ఇశ్రాయేలు మీదకి వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది అన్నప్పుడండి అందరూ కూడా ఇదే అధ్యాయము, ఇదే 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదవగలిగితే, దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. అంటే అంతకు ముందు ఒకసారి దేవునికి కోపం వచ్చింది. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఇంకొక మారు, ఇప్పుడు 24వ అధ్యాయానికి మనం రాగలిగితే ఇప్పుడు ఇంకొక మారు అంటున్నాడు. యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా, అంటే రెండవసారి మరలా దేవునికి ఇశ్రాయేలీల మీద కోపం వచ్చింది. అప్పుడు ఏం జరిగిందంటే ఆయన అంటే దేవుడు దావీదును వారి మీదికి ప్రేరణ చేసి,
నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ 2 సమూయేలు గ్రంథంలో ఇక్కడ మనం చదువుకున్నాం కదండి. దేవుడు దావీదును వారి మీద ప్రేరణ చేసి అని మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు మరలా మనము దినవృత్తాంతములో మొదటి గ్రంథానికి వెళదాం. ఎందుకంటే బైబిల్ని ఎప్పుడు కూడా మనము ఒకే దగ్గర ఉండి చదివితే బైబిల్ మనకు అర్థం కాదు. కొంత ఇచ్చట ఉందన్నాడు, కొంత అచ్చట మనకు దొరుకునన్నాడు. కాబట్టి ఇప్పుడు అందరం కూడా దయచేసి దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి అందరము చదువుకుందాము. మొదటి వచనము, తర్వాత సౌలును సాతానును ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ప్రేరణ చేసినట్టు ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏమంటున్నాడు అంటే, ఇక్కడికి వచ్చేసరికి సాతాను ప్రేరణ చేసినట్టు ఉంది, సాతాను ప్రేరేపించినట్లు ఉంది. ఇప్పుడు మరి దావీదును ప్రేరేపించింది దేవుడా, దావీదును ప్రేరేపించింది సాతానా అని మనం ఆలోచన చేయగలిగితే మరి అక్కడ ఎందుకు అలా రాయబడింది, ఇక్కడ ఎందుకు ఇలా రాయబడింది అని చాలా మంది దీన్ని ఇలా అర్థం చేసుకోకపోగా ఏమనుకుంటున్నారంటే, అపార్థం చేసుకొని బైబిల్ అంతా తప్పు, ఎందుకంటే ఒక దగ్గర ఒకలాగా రాయబడింది, మరొక దగ్గర మరొకలాగా రాయబడింది అని బైబిల్ను తప్పు పట్టే స్థితికి ఎందుకు వచ్చారంటే అర్థం చేసుకునే జ్ఞానం లేక. ఇప్పుడు మరి మనం ఆలోచిస్తున్నాము, దావీదును ప్రేరేపించింది దేవుడా, దావీదును ప్రేరేపించింది సాతానా అంటే రెండు కరెక్టేనండి. అక్కడ సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో రాయబడింది కానివ్వండి, దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది కానివ్వండి, ఈ రెండు కరెక్టే. ఎలా కరెక్ట్ అన్నప్పుడండి ఇదిగో సాతాను దావీదు గారిని ప్రేరేపించాలి అంటే సాతాను దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సాతాను దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఒక యోబు గారిని శోధించినప్పుడు మీరు ఆలోచించండి, యోబు గారిని శోధించాలి అంటే సాతాను ఇదిగో దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ కూడా మీరు ఆలోచన చేయగలిగితే ఇక్కడ కూడా దావీదును ప్రేరేపించాలి అంటే ఇదిగోనండి సాతాను దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అందుకే దేవుడు పరీక్షిస్తాడు, సాతానుడు శోధిస్తాడు. దేవుడేమో దావీదు గారిని పరీక్షించాడు, సాతానుడు శోధించాడు. అందుకే తర్వాత చదువుకోండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనకు కనబడుతుంది. అక్కడ దేవుడు ఏ మనుషుల్ని శోధించడు, దేవుడు మనుషులను శోధించడు. ఏం చేస్తాడు అన్నప్పుడు ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, దేవుడు అబ్రహామును పరిశోధించను అని మనం చదువుకుంటాము. అంటే పరీక్షిస్తాడు. పరీక్ష ఎందుకంటే మనం ఇంకా పై స్థితికి వెళ్ళడానికి, ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మనం ఇదిగోనండి దేవునిలో నుండి తొలగిపోవడానికి సాతానుడు శోధిస్తాడు. ఇప్పుడు ఇక్కడ కూడా దావీదు గారిని సాతానుడు శోధించాడు, సాతాను ఆలోచనలకు లొంగిపోయాడు దావీదు గారు. వెంటనే ఏం చేశాడు అన్నప్పుడండి ఇక్కడ తర్వాత మనం అందరం కూడా 24వ సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనము, ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరణ చేసి నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అంటే ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే సౌలును తొలగించిన తర్వాత గొర్రెలు కాచుకునే దావీదు గారిని తన ప్రజలను కాచే స్థితిలోనికి దేవుడు హెచ్చించాడు. అప్పటికి దావీదు గారి రాజ్యము ఏమైపోయిందంటేనండి విస్తరించింది. దాని నుంచి బెయేర్షెబా వరకు దావీదు గారి రాజ్యము విస్తరించింది. అప్పుడు ఇతనికి ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలను లెక్కించాలి. అలాగని మరి లెక్కించటం ఏమైనా తప్ప అంటే లెక్కించటం తప్పు కాదండి.
ఇశ్రాయేలులను పాపులేషన్ని కౌంట్ చేయటం తప్ప అండి, పాపులేషన్ కౌంట్ చేయటం తప్ప. మనకు 5 సంవత్సరాలకు ఒకసారి పాపులేషన్ మరి కౌంట్ చేస్తారు కదండి. అంటే పాపులేషన్ కౌంట్ చేయటం తప్ప, ఇశ్రాయేల్ లెక్కించటం తప్ప అంటే అది తప్పు కాదు. ఎందుకంటేనండి, ఒకానొక సందర్భంలో మనం ఆలోచన చేయగలిగితే మోషే గారిని దేవుడు పిలిచి, ఇదిగో ఇశ్రాయేల్ లెక్కించమంటాడు, ఇశ్రాయేల్ లెక్కించమంటాడు. 2 సార్లు చెబుతాడు ఇశ్రాయేల్ని లెక్కించమంటాడు. అందుకే సంఖ్యాకాండము అనే పుస్తకం రాయబడింది. సంఖ్యాకాండం అనే పుస్తకం రాయబడింది. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ కూడా దావీదు గారు కూడా ఇశ్రాయేలుని లెక్కిస్తున్నాడు. ఇది తప్ప అంటే ఇది 100% తప్పు. ఎందుకంటే దేవుడు ఎక్కడ కూడా ఇశ్రాయేలుని లెక్కించమని దావీదు గారికి చెప్పలేదు. కానీ లెక్కించాలి అనుకున్నాడు. ఎందుకంటే దావీదు గారి యొక్క ఇంటెన్షన్ వేరు, ఆయన ఆలోచన వేరు. ఎందుకంటేనండి, నా దగ్గర ఎంత సైన్యం ఉంది అని సైన్యం మీద ఆధారపడాలనుకుంటున్నాడు. నా దగ్గర ఎంతమంది ప్రజలు ఉన్నారు అని ఆ ప్రజలను చూసి దావీదు గారు అతిశయింపగోరాడు. ఎందుకంటేనండి, ఆయన రాజ్యము విస్తరించింది, దాను నుండి బేర్షెబా వరకు ఆయన రాజ్యం విస్తరించింది. కాబట్టి ఎందరో రాజులను జయించినప్పుడు, ఎన్నో రాజ్యాలను జయించినప్పుడు ఈ లెక్కించాలన్న ఆలోచన దావీదు గారికి రాలేదు. కానీ సాతాను ప్రేరేపించగానే సాతాను ఆలోచనలకు లొంగిపోయాడు దావీదు గారు. ఇప్పుడు మనం అందరం కూడా అదే 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం నుండి మనం అందరం కూడా చదువుకుందాం. 2వ వచనం నుండి, అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రముల్లో నీవు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞ ఇవ్వగా, ఇంకా ఆయన దగ్గరే ఉన్నాడు సైన్యాధిపతి. ఈయన ఎవరు అన్నప్పుడు అండి, యోవాబు ఎవరు అంటే సాక్షాత్తు ఈయన ఎవరు అన్నప్పుడు, ఈయన మరి దావీదు గారి యొక్క అక్క సెరూయ యొక్క కుమారుడు. సెరూయ అనే ఆమె అక్క యొక్క కుమారుడే ఈ యొక్క యోవాబు. అంటే మేనల్లుడు, దావీదు గారికి మేనల్లుడు. ప్లస్ ఇది ఎవరు అంటే సైన్యాధిపతి. ఈయన సైన్యాధిపతి. ఇప్పుడు ఆయనని పిలిచి అంటున్నాడు, దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములో ఇదిగో నీవు సంచారం చేసి వారిని లెక్కించమని ఒక ఆజ్ఞ జారీ చేశాడు దావీదు గారు. ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు ఏం జరిగింది? 23వ వచనం మనం చదవగలిగితే 3వ వచనం మనం చదవగలిగితే, యోవాబు జనసంఖ్య ఎంత ఉన్ననో నా ఏలినవాడవునో రాజువగు నీవు బ్రతికియుండగానే దేవుడైన యెహోవా దానిని 100 అంతలు ఎక్కువ చేయునుగాక. నా ఏలినవాడవునో రాజునగు నీకు ఈ కోరిక పుట్టెనో. ఇక ఆయన అంటున్నాడు, షాక్ అయిపోయాడండి. యోవాబు షాక్ అయిపోయాడు. యోవాబు ఏమంటున్నాడంటే, అసలు ఈ కోరిక నీకు ఎందుకు పుట్టిందయ్యా? ఎందుకు ఇశ్రాయేలీలను లెక్కించమన్న ఆలోచన నీకెందుకు వచ్చింది? ఒకవేళ వాళ్ళను 100 అంతలు చేయునుగాక, దేవుడు 100 అంతలు చేస్తాడు. కానీ ఇదిగో ఈ లెక్కించాలి అన్న కోరిక నీకెందుకు పుట్టింది? నీకెందుకు వచ్చింది? ఇదే విషయాన్ని ఇంకాస్త క్లియర్గా దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 21:3, అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 అంతలు ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలినవాని దాసులు కారా? నా ఏలినవానికి ఈ విచారము ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలీలకు శిక్ష కలుగునని అని మనవి చేసెను. అంటే ఆయన ఏమంటున్నాడు అంటే, యోవాబుకు దావీదు గారికి వచ్చిన ఆలోచన యోవాబుకు ఇష్టము లేదు. అసలు ఏంటి ఈయనకి ఏమైంది? ఎందుకు ఈ విచారణ? ఎందుకు ఈ విచారముతో ఉంటున్నాడు? ఎందుకు ఈ కోరిక పుట్టింది నీకు? అయ్యా, ఒకవేళ ఇదిగో నువ్వు ఇశ్రాయేలులను లెక్కిస్తే
ఇశ్రాయేలీలకు శిక్ష వస్తుంది జాగ్రత్త అని ఒక సైన్యాధిపతి దావీదు గారికి చెబుతున్నాడు. ఒక సైన్యాధిపతి దావీదు గారికి చెబుతున్నాడు. అంటేనండి, ఏదైనా మనము రాంగ్ రూట్లో వెళుతున్నప్పుడు, ఏదైనా మనము ఇదిగో మనకు ఏదైనా తప్పు పని ఏదైనా చెయ్యాలి, ఏదైనా చేస్తున్నాము అన్నప్పుడు, ఏదైనా చెప్పినప్పుడు, మీరు చేయాలనుకున్న పని అది కరెక్ట్ కాదండి, అది రాంగ్ అండి, అది మీరు చేయకూడదండి అని ఎవరైనా మనకు చెప్పినప్పుడు అండి, వెంటనే మనం ఆగిపోవాలి. మన ఆలోచన మార్చుకోవాలి. ఇప్పుడు యోవాబు కూడా అదే చెబుతున్నాడండి దావీదు గారితో. ఒక రాజుతో, ఒక సైన్యాధిపతి చెబుతున్నాడు, అయ్యా నీకు వచ్చిన ఆలోచన అది రాంగ్ అయ్యా, అది తప్పయ్యా, ఎందుకయ్యా నీకు ఈ కోరిక పుట్టింది? ఒకవేళ నువ్వు లెక్కిస్తే ఇశ్రాయేలీల మీదికి ఇదిగోనండి శిక్ష కలుగును అని చెబుతున్నాడు. యోవాబు చెబుతున్నాడు. ఇలా చెప్పేసరికండి, ఒక సైన్యాధిపతి సలహా ఇచ్చేసరికి ఏమైపోయిందంటే దావీదు గారికి కోపం వచ్చేసింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాము. అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చియుండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలీల సంఖ్య చూచుటకై రాజసముఖములో నుండి బయలు వెళ్ళి, అంటే ఏమిచ్చాడంటే గట్టి ఆజ్ఞ ఇచ్చాడటండి. అయ్యా, ఈ కోరిక నువ్వు మానుకో, ఇది ఎందుకు పుట్టింది? ఇదిగో ఇశ్రాయేలు ప్రజల మీదకి శిక్ష వస్తుంది అంటే దావీదు గారికి కోపం వచ్చేసింది. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక సైన్యాధిపతివి, నువ్వు చెప్పింది నేను వినాలా? నేను రాజును కాబట్టి ఇదిగో ఆ సైన్యాధిపతులను పిలిపించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడండి. నువ్వు ఒక సైన్యాధిపతివి, నువ్వు చెప్పింది నేను వినాలా అని ఏం జరిగిందంటేనండి, ఆ తర్వాత వీళ్ళు వెళ్ళిపోయి 9 నెలల 20 రోజులండి, 9 నెలల 20 రోజులు దేశమంతా సంచారము చేసి వీళ్ళు ఏం చేస్తారంటే లెక్కిస్తారు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, సైన్యాధిపతి అయిన యోవాబు చెప్పింది దావీదు గారు తిరస్కరించారు అంటే దావీదు గారిలో గర్వం కనపడుతుంది. దావీదు గారు దేవునికి దూరం అవుతున్నాడు. ఎందుకంటేనండి, ఇదిగో అటు సైన్యాన్ని చూసుకొని, ఇటు ప్రజలను చూసుకొని, ఇదిగో అతిశయించాలి అనుకుంటున్నాడు. నా దగ్గర ఎంత సైన్యం ఉంది, నా దగ్గర ఎంతమంది ప్రజలున్నారు అని వాళ్ళ లెక్క తెలుసుకొని దావీదు గారు అతిశయించాలి అనుకుంటున్నాడు. మరి ఎన్నో యుద్ధాలు చేశాడు కదా దావీదు గారు, ఎంతో మంది సైన్యాన్ని తీసుకొని ఎన్నో యుద్ధాలు చేశాడు కదా. యుద్ధాలు ఎలా చేశాడు దావీదు గారు? ఎప్పుడు దావీదు గారు యుద్ధానికి వెళ్ళినా ఒక మాట అనేవాడండి. ఏం మాట అంటే, యుద్ధము యెహోవాదే అనేవాడు దావీదు గారు. మరి అలాంటి దావీదు గారు ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే, యుద్ధం నాది అనుకుంటున్నాడు. అంటే ఒక పొజిషన్ వచ్చేసరికి, అతని రాజ్యం విస్తరించేసరికి దావీదు గారిలో గర్వం కనబడుతుంది. చూడండి, ఎప్పుడైతే దాను మొదలుకొని బేర్షబా వరకు రాజ్యం విస్తరించిందో, ఇదిగో దావీదు గారిలో గర్వం కనపడుతుంది. అందుకేనండి, గర్వించిన వ్యక్తిలో 3 లక్షణాలు కనపడతాయి. ఒకటి ఏంటంటే అతిశయపడతాడు. గర్వమున్న వ్యక్తి అతిశయపడతాడు. దేన్ని బట్టి అంటే, తన పొజిషన్ బట్టి కావచ్చు, తన ఉద్యోగాన్ని బట్టి కావచ్చు, తన దగ్గర ఉన్న వాటిని బట్టి కావచ్చు, ఆస్తులు పాస్తులు బట్టి కావచ్చు, భూములను బట్టి కావచ్చు, ప్రతి దాన్ని బట్టి గర్వమున్న వ్యక్తి తన దగ్గర ఉన్న దానిని బట్టి గర్విస్తాడు. రెండవది, దాని మీదనే ఆధారపడతాడు. మూడవది, ఆ వ్యక్తి ఎవరు చెప్పినా ఎవరి మాట వినడు. అంటే ఈ 3 లక్షణాలు ఒకవేళ ఎవరిలోనైతే ఉంటాయో వారిలో కూడా గర్వం ఉన్నది అని అర్థము.
ఒకటి, మొదటిది అతిశయపడతాడు, దాని మీదనే ఆధారపడతాడు. మూడవది ఎవరి మాట వినడు, ఎవరి మాట వినడు. అందుకేనండి గర్వము అన్ని పాపాలకు పుట్టినిల్లు, గర్వం అన్ని పాపాలకు పుట్టినిల్లు. కాబట్టి దేనిని బట్టి కూడా మనం అతిశయింపకూడదు. నాకు ఇల్లు ఉందని కావచ్చు, నాకు మేడలు ఉన్నాయని కావచ్చు, నాకు కారు ఉందని కావచ్చు, నాకు అందం ఉందని కావచ్చు, నాకు నాకు బంగారం ఉందని కావచ్చు, ఏది ఉన్నా దానిని బట్టి ఎప్పుడు అతిశయించకండి, ఎప్పుడు అతిశయించకండి. ఈ దావీదు గారే ఒకానొక సందర్భంలో ఒక కీర్తనలో ఒక మాట రాశాడంటే, ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే అందరం కూడా కీర్తనల గ్రంథము దయచేసి కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనములో కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఈ కీర్తన రాసింది ఎవరండి? దావీదు గారు రాసిన కీర్తనే. దావీదు గారు ఏమని చెబుతున్నారు? కొంతమంది రథములను బట్టి, గుర్రములను బట్టి వారు అతిశయపడతారని రాశాడు. ఒకప్పుడు అతిశయపడతారని రాసిన దావీదు గారు ఆ తర్వాత ఆయనే అతిశయపడుతున్నాడు, ఆయనే అతిశయపడుతున్నాడు. ఒకప్పుడు ఇదిగో ఆయన అసహించుకున్నాడు, తర్వాత అసహించుకున్న దానినే ఆయన హత్తుకుంటున్నాడు. కాబట్టి దేనిని బట్టి మనం అతిశయపడాలి అన్నప్పుడు అండి, దయచేసి అందరం కూడా యెహెజ్కేలు గ్రంథము ముందుగా మనము ఇర్మియా గ్రంథాన్ని చదువుకొని మనం వెళ్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనము, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అంటే జ్ఞానమును బట్టి ఎప్పుడు కూడా మనం పొంగిపోకూడదు. నాకు ఐశ్వర్యం ఉన్నదని మనం అతిశయపడకూడదు. నేను సూర్యుడనని మనం ఎప్పుడు కూడా మనం అతిశయపడకూడదు అంటున్నాడు. ఎందుకంటేనండి, నీకు ఏది ఉన్నా అది దేవుడిచ్చింది మర్చిపోకు, ఈరోజు ఈ మంచి స్థితి, ఈరోజు ఈ మంచి జీవితము నీకు దేవుడిచ్చిన స్థితి. దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి. అందుకే అన్నాడు, అతిశయించువాడు 24వ వచనం, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి. అదే అధ్యాయము 17వ అదే పుస్తకము 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాం. అదే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం చదువుకుందాము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. అంటే ఎవరి మీద ఆధారపడకూడదు అన్నప్పుడు అండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు అంటున్నాడు. అంటే ఇప్పుడు దావీదు గారు కూడా సైన్యం మీద ఆధారపడుతున్నాడు. దావీదు గారు తన ప్రజలను చూసుకొని గర్వించాలి అనుకుంటున్నాడు, అతిశయించాలి అనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, వాళ్ళ మీద ఆధారపడితే దేవుని నుండి తొలగిపోతాము, దేవుని నుండి మనం దూరం అయిపోతాము. ఒకప్పుడు దేవుని మీద ఆధారపడిన దావీదు గారు ఇప్పుడు ఏమంటున్నాడంటే సైన్యం మీద ఆధారపడుతున్నాడు. రెండవది, ప్రజలను చూసుకొని అతిశయించాలి అనుకుంటున్నాడు. సైన్యాధిపతి చెప్పాడండి ఆల్రెడీ, అయ్యా ఒకవేళ లెక్కిస్తే ఇశ్రాయేలీల మీదకి శిక్ష వస్తుంది అని చెప్పినా ఆయన వినలేదు. అంటే ఆయనలో ఏముందంటే, ఇదిగో ఆయన గర్వముతో ఉన్నాడు. గర్వముతో ఉన్నవాడు ఎవరి మాట వినడు.
ఎవరి మాట వినడు, ఎవరు చెప్పినా వినడు. తాను అనుకున్నదే రైట్ అనుకుంటాడండి, తాను అనుకున్నదే రైట్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు మరలా మనం అందరం కూడా సమూయేలు 2వ గ్రంథము, దయచేసి సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనాన్ని అందరము చదువుకుందాం. 10వ వచనాన్ని అందరం చదువుకుందాము. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దానిని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేసెను. ఇక ఎప్పుడైతే లెక్కించమన్నాడో అప్పుడు ఏం జరిగిందంటేనండి, దావీదు గారి మనస్సు కొట్టుకొనగా అని మనం చదువుకుంటున్నాము. అంటే దావీదు గారి గుండె కొట్టుకోవటం ప్రారంభమైంది. దావీదు గారి ఆ గుండె కొట్టుకోవటం ప్రారంభమైందండి. ఇది ఎంత పాపం అంటేనండి, జనసంఖ్య లెక్కించటం అన్నది ఎంత పాపం అంటే, ఇది బత్షెబాతో చేసిన పాపము కంటే, ఉరియాను చంపిన పాపము కంటే ఇది గొప్ప పాపం అండి. అక్కడ ఏమన్నాడంటేనండి, అక్కడ నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. అక్కడ బత్షెబాతో నేను పాపము చేసి తిని అంటాడు. అక్కడ పాపము చేసి తిని అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నేను గొప్ప పాపము చేసి తిని, నేను గొప్ప పాపము కట్టుకున్నాను అంటున్నాడు. అంటే గర్వము అన్నది మనుషుల చేత గొప్ప పాపము చేయిస్తుంది, అధిక పాపము చేయిస్తుంది. అందుకేనండి గర్వము సర్వ పాపాలకు నిలయము గర్వము అనేది. అందుకే మనం చదువుకుంటాం కదా, నాశనమునకు ముందు గర్వము నడుచును అన్నాడు. అందుకే చెప్పాడండి యోవాబు, వస్తుందయ్యా శిక్ష, వస్తుందయ్యా వద్దయ్యా అని చెప్పాడండి. కానీ మనం ఆలోచన చేయగలిగితే మనలోని కూడా ఈ గర్వం అనేది ఎప్పుడు రాకూడదండి. ఇక దావీదు గారి గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఇక దావీదు గారికి భయం పట్టుకుంది. ఎందుకంటే ఆనాడు పాపము చేసినప్పుడే ఎంత శిక్ష అనుభవించాడో తెలుసు దావీదు గారు. ఇప్పుడు గొప్ప పాపం చేశాడు. ఇక దావీదు గారికి అర్థమైపోయింది, గుండె కొట్టుకుంటుంది, అమ్మో ఇక శిక్ష రాబోతుంది, ఇక శిక్ష వస్తుంది, శిక్ష వస్తుందని దావీదు గారు భయపడుతున్నారు. ఇక దేవుడు తన ప్రవక్త అయిన దానును దావీదు గారి దగ్గరికి పంపించాడు. ఒకసారి మనం అందరం కూడా దయచేసి 13వ వచనము నుండి మనము చదువుకుందాము. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేనివ్వవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుమనేను. ఇక దేవుడు 3 ఆప్షన్లు ఇచ్చాడండి. ఒకటి, 7 సంవత్సరముల కరువు ఒప్పుకుంటావా? లేదంటే ఇదిగో 3 నెలలు నీ శత్రువుల ఎదుట నిలవకుండా నువ్వు పారిపోవడానికి ఒప్పుకుంటావా? లేదంటే ఈ దేశములోనికి 3 దినములు తెగులు రేగుటకు నీవు ఒప్పుకుంటావా అని దేవుడు దావీదు గారికి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అండి, 3 ఆప్షన్స్ ముందు పెట్టినప్పుడు 14వ వచనంలో, అందుకు దావీదు, నాకు ఏమి తోచకున్నది, గొప్ప చిక్కులో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యము గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను. అంటే ఇక్కడ ఏమనుకున్నాడంటే, ఇక నేను ఇదిగో దేవుని చేతిలోనే పడతానని 3 దినముల తెగులును కోరుకున్నాడండి. 3 దినముల తెగులును కోరుకున్నాడు. తెగులు అనగానే మరి మొన్న మనం కరోనా వైరస్ అప్పుడు ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది చనిపోయారు మీరు ఆలోచించండి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లక్షల మంది చనిపోయారు మీరు ఆలోచించండి. ఒక తెగులండి, ఒక కరోనా వైరస్ అనే తెగులు వల్ల ఎన్ని లక్షల మంది, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లక్షల మంది మరణించారు మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆ వ్యాక్సిన్లు వేసుకోవటం వల్లనే కదండి ఈరోజు గుండెపోట్లు వస్తున్నాయి, లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, లేనిపోని రోగాలు వచ్చి ఈరోజు చిన్న వయసులోనే చనిపోతున్నారని ఈరోజు వాటిని వేసుకోవటం వల్లనే కదండి.
కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ 3 దినములు దేశముల మీదకి తెగులు రావడానికి దావీదు గారు ఒప్పుకున్నారు. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడండి, అప్పుడు ఏం జరిగింది? 15వ వచనం మనం చదవగలిగితే, అందుకు యెహోవా ఇశ్రాయేలీల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బేర్షబా వరకు 70,000 మంది మృతి నొందిరి. 70,000 మంది మృతి నొందిరి. తెగులు వల్ల 3 దినముల తెగులు వలన 70,000 మంది చనిపోయారు. 70,000 మంది చనిపోయారు. 70,000 మంది చనిపోయారండి. 70,000 మంది చనిపోయారు. 16వ వచనము, అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపము నొంది, అయితే అంతే చాలు, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యోబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళెము దగ్గర ఉండగా, ఇక తర్వాత ఏం జరిగింది అన్నప్పుడండి, ఆ తర్వాత ఇక దేవుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు ఏం జరిగింది? 17వ వచనంలో, దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రె వంటి వీరేమి చేసిదిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అని దావీదు గారు దేవుణ్ణి వేడుకుంటున్నారు. అంటే అయ్యా, తప్పు చేసింది ఇదిగో లెక్కించాలి అన్న ఆలోచన వచ్చింది నాకు కదా, నేను కదా తప్పు చేసింది. ఈ గొర్రెల లాంటి ఈ ప్రజలు ఏం చేశారయ్యా అని దేవుని కాళ్ళు పట్టుకుంటున్నాడండి దావీదు గారు. దేవుని కాళ్ళు పట్టుకుంటున్నాడు దావీదు గారు. అంటే మనం ఆలోచన చేయగలిగితే దావీదు గారిలోనికి వచ్చిన గర్వం వలన 70,000 మంది చనిపోయారు. 70,000 మంది చనిపోయారు. 70,000 మంది చనిపోయారు. అంటే మనుషుల గర్వము అనేకులను చంపుతుంది. మనుషుల గర్వము అనేకులను చంపుతుందండి. దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడే దావీదు గారు. ప్రారంభంలో దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడే, కానీ ఒకానొక సందర్భంలో అతనిలోనికి గర్వం రావటం వల్ల 70,000 మంది ఇశ్రాయేలీలు చనిపోయారు. 70,000 మంది ఇశ్రాయేలీలు చనిపోయారు. ఆ తర్వాత ఆ తెగులు ఎక్కడికి వచ్చి ఆగింది అన్నప్పుడండి, ఆ తర్వాత యోబూసీయుడైన అరౌనా కళ్ళం యొద్దకు వచ్చి ఆ తెగులు ఆగటం అన్నది మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఓర్నాను కళ్ళమని మనము దినవృత్తాంతముల 1వ గ్రంథం 21వ అధ్యాయంలో మనం చదువుకుంటాము. తర్వాత ఏం జరిగింది అన్నప్పుడండి, ఆ తర్వాత ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ఏ స్థలం మందైతే ఈ తెగులు ఆగుతుందోనండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు అన్నప్పుడండి ఆయన ఇదిగో 10 తులముల వెండినిస్తాడండి. 10 తులముల వెండి అని మనకు ఎక్కడ కనబడుతుంది అన్నప్పుడు, ఇదే 24వ అధ్యాయం 24వ వచనంలో ఆ లాస్ట్లో మనకు కనబడుతుంది. ఏం చేస్తాడంటేనండి, 10 తులముల వెండికి కొనెను ఆ స్థలం అని ఇక్కడ మనం చదువుకుంటాము. ఇక దినవృత్తాంతములకు వచ్చేసరికి అక్కడ మనము చూడగలిగితేనండి, దినవృత్తాంతముల గ్రంథంలో 21వ అధ్యాయములో 21వ అధ్యాయములో అక్కడ మనం చూడగలిగితే అక్కడ బంగారం కూడా ఇచ్చినట్టుగా మనకు కనబడుతుందండి. అధ్యాయం అంతా కూడా మీరు చదవగలిగితే అక్కడ బంగారము కూడా ఇచ్చినట్లుగా మనం చదువుకుంటాము. అంటే ఇప్పుడు 10 తులముల వెండికి కొన్నాడా, లేదంటే బంగారం ఇచ్చి కొన్నాడా అంటే, బంగారము ఇచ్చాడు, అలాగే 10 తులముల వెండి కూడా ఇచ్చాడు. 10 తులముల వెండి కూడా ఇచ్చాడు. యోబూసీయుడి దగ్గర ఆ భూమిని ఎక్కడంటేనండి, అది 25వ వచనంలో మనకు కనబడుతుంది. ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికి ఇచ్చెను. ఇక్కడేమో 600 తులముల బంగారం అని మనం చదువుకుంటున్నాము. సమూయేలు 2వ గ్రంథంలో 10 తులముల వెండి అని మనం అంటే ఇటు ఎంతంటే 600 తులముల బంగారం ఇచ్చాడు. ఆ తర్వాత 10 తులముల వెండి కూడా ఇచ్చి ఆ భూమిని కొన్నాడు. అక్కడ ఒక బలిపీఠం కట్టించాడు.
ఆ తర్వాత ఏం చేశాడు అన్నప్పుడు, అంటే చివరిగా త్వరగా ఏం చేశాడు అన్నప్పుడు 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 25వ వచనము, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనములను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీలను విడిచిపోయేను. అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. అక్కడ దహన బలులు సమాధాన బలులు ఎప్పుడైతే అర్పించాడో అప్పుడండి తెగులు దేశమును విడిచి వెళ్ళిపోయింది. తెగులు దేశమును విడిచి వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దావీదు గారిలో అతనిలో ఒక సాతాను ప్రేరణకు లొంగి అతను గర్వించటం వల్ల 70,000 మంది చనిపోయారు. 70,000 మంది చనిపోయారు. ఏ స్థలములోనైతే తెగులు ఆగిపోయిందో, ఏ స్థలములోనైతే దావీదు గారు బలిపీఠం కట్టారో, ఆ యోబూసీడైన అరౌన కళ్ళములు ఎక్కడైతే కట్టాడో అక్కడేనండి ఏం కట్టబడిందంటే, అక్కడే సొలొమోను గారు దేవాలయాన్ని కట్టాడు. యెరూషలేము దేవాలయాన్ని కట్టాడు. అక్కడే అబ్రహాము గారు ఇస్సాకు గారిని బలివ్వడానికి తీసుకొని వెళ్ళిన స్థలము కూడా ఆ స్థలమే. చివరిగా ఆ రిఫరెన్స్ చూసుకొని మనం ముగించుకుందాం. దయచేసి ఆ దినవృత్తాంతముల 2వ గ్రంథము 3వ అధ్యాయము దయచేసి 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం చదువుకుందాము. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యోబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. తర్వాత ఆ స్థలములోనే ఎక్కడైతే దావీదు గారు బలిపీఠం కట్టారో అక్కడే సొలొమోను గారు మందిరము కట్టాడు. అక్కడే ఆ స్థలములోనే ఒకానొకప్పుడు మన పితరుడైన అబ్రహాము గారు ఇస్సాకు గారిని బలి చేయడానికి తీసుకొని వెళ్ళిన ప్రాంతం మోరియా ప్రాంతము. అదే మోరియా ప్రాంతము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు గర్వించటం వల్ల ఏం జరిగిందంటేనండి 70,000 మంది మరణించారు. 70,000 మంది ఇశ్రాయేలు మరణించారు. కాబట్టి మనం అర్థం చేసుకోగలిగితే మనకు ఏది ఉన్నా, ఏది ఇచ్చినా, ఏ స్థితిలో ఉన్నా అది దేవుణ్ణి బట్టి మాత్రమే అని మర్చిపోవద్దు. ఒకవేళ మన పొజిషన్ బట్టి, ఒకవేళ మనం అతిశయిస్తున్నాము, మనం గర్విస్తున్నాము అంటే ఇదిగోనండి మనలో కూడా గర్వము ప్రవేశిస్తుంది. అప్పుడు దాని మీద ఆధారపడతాము. అప్పుడు ఎవరి మాట మనం వినము. కాబట్టి మనం అందరము కూడా ప్రభువునందు మాత్రమే అతిశయిద్దాం, ప్రభువునందు మాత్రమే ఆనందిద్దాము. ఈ స్థితి ఇచ్చింది, ఈ ఆరోగ్యం ఇచ్చింది, బ్రతుకునిచ్చింది అన్ని దేవుడేనండి. దేవుడు. కాబట్టి ఆ దేవునిని బట్టి మనం అతిశయిద్దాము, ఆ దేవునిని బట్టి మనము ఆనందిద్దాము. అలా మనం అందరం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.